హాయ్ స్టూడెంట్స్. సో విద్యార్థులు మెయిల్ అనేది రావడం జరిగింది. సో నాకైతే ఈవినింగ్ 5:05కి వచ్చింది. సో వాళ్ళు వచ్చి 6:37 అలా 8 వరకు ఇప్పటివరకు పంపించారు. స్టిల్ 11 వరకు వస్తూనే ఉంటాయి. ఎవరికైతే రాలేదో వాళ్ళు కస్టమర్ కేర్కి ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. సో చాలామందికి మెయిల్స్ రాలేదు అంటున్నారు. హాల్ టికెట్ వచ్చే ప్రతి ఒక్క స్టూడెంట్కి మెయిల్ అనేది వచ్చింది. వాళ్ళకి ఒకసారి ఇక్కడ స్పామ్ ఉంది కదా, ఈ స్పామ్లో చెక్ చేయండి. ఇలా పాయింట్స్ కింద రీఫ్రెష్ చేయండి. ఇన్ కేస్ రాకపోతే రిఫ్రెష్ చేయండి, అక్కడ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఒకవేళ మెయిల్ వస్తే దాన్ని ఇలా ఓపెన్ చేయండి. 5:05 ఉంది కదా, సో నేను ఈ మెయిల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో కొంచెం కింద స్క్రోల్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉండవు అనమాట. సో ఎగ్జామ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా 2 minutes ముందు అనేది సబ్మిట్ చేయాలని పెట్టారు. అలానే కెమెరా అనేది యాక్సెస్ అనేది చేయాలన్నారు, అలౌ చేయాలి. అలానే టెస్ట్ వచ్చేసి సో మీరు ఒక్కరే అవైలబుల్గా ఉండాలి. అండ్ ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ అంటే మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. అండ్ మల్టిపుల్ చాయిసెస్ అన్నారు. సో ప్లీజ్ డు నాట్ చేంజ్ ద స్క్రీన్ డ్యూరింగ్ ద టెస్ట్ షిఫ్ట్స్ ఆన్ ద. మీకు ఏదైతే మెయిల్లో టైం వచ్చిందో చూడండి, టైము చెప్తాను. నాకు వచ్చేసి మెయిల్ టైం వచ్చేసి ఇక్కడ చూసారా, 30 June 11 AM అని ఉంది. ఇది నా టెస్ట్ అనమాట. నేను వచ్చేసి 10:45కి రెడీగా ఉండాలి. ఇంకో బ్యాచ్ వచ్చేసి ఏంటంటే వాళ్ళకి వచ్చేసి 12:15 to 1:15 అనుకుంటా. మేబీ వాళ్ళు 12 అయ్యేసరికి రెడీగా ఉండాలన్నమాట. ఆన్లైన్లో ఎవ్వరూ ఉండకూడదు, ఇండివిజువల్గా ఉండాలి. మీ దగ్గర ఓన్లీ మీరు పెన్ను ప్లాంక్ అంతే, ఇంకేం ఉండకూడదు, సింగిల్గా ఉండాలి. ఇంకో ఫోన్ కూడా మీ దగ్గర ఉండకూడదు, ఓకేనా? సో ఎలా లాగిన్ అవ్వాలంటే చూసారా, ఏదైతే జీమెయిల్ ఉన్న ఫోన్ ఉందో దాంట్లోనే లాగిన్ అవ్వాలి. సో ఈ లింక్ అనేది దయచేసి ఎవరికి ఫార్వర్డ్ చేయొద్దు. మీరు ఒకవేళ ఫార్వర్డ్ చేస్తే మీరు ఒక బెస్ట్ ఛాన్స్ అనేది మిస్ అయిపోయినట్టే. పేజ్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది, లింక్ ఆల్రెడీ యూజ్డ్ అని వచ్చేస్తుంది. మీరు ఇంకా టెస్ట్ రాయలేరు. ఎవరికి దయచేసి మీరు లింక్ అనేది మాత్రం షేర్ చేయొద్దు, ఓకేనా? సో క్లిక్ ద స్టార్ట్ అని కొడుతున్నా. సో టెస్ట్ కొట్టగానే ఫ్యూ సెకండ్స్లో మనకి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ టైం కూడా కనిపిస్తుంది చూసారా. ఇంకో 14 hours 4 minutes ఈ టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 11 AM ఓపెన్ అవుతుంది. నేను 10:45 అయ్యేసరికి రెడీగా ఉండాలన్నమాట. సో 1 hour ఎగ్జాము. 1 hourలో చెప్తాను చూడండి, టోటల్ 60 minutes. 1 minute వచ్చేసి మీ జీమెయిల్ ఐడి కొట్టడానికి, ఇంకో 1 minute వచ్చేసి మీ నేము అలానే 6-digit ఆల్ టికెట్ నెంబరు కొట్టడానికి ఉంచుకోండి. సో ఎలక్ట్ కాకపోయినా ఇంకొక 10 minutes తీసేయండి. 50 minutes 40 questions చాలా అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే రీజనింగ్ అండ్ థియరీ మాత్రమే ఉంటాయి క్వశ్చన్స్. సో మీకు కరెక్ట్గా 11 వచ్చేసరికి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట టెస్ట్. అప్పటి వరకు స్టార్ట్ అవ్వదు, ఓకేనా? బ్యాచ్ 1కి వచ్చేసి. అలానే బ్యాచ్ 2కి వచ్చేసి ఇంకోటి ఉంటుంది అనమాట. వాళ్ళకి 12:15 ఉంటుంది ఇక్కడ, 12:15 to ఇక్కడ 1:15 ఉంటుంది. వాళ్ళు ఆ టైంకి అటెండ్ అవ్వాలి. సో అందరికీ మెయిల్స్ వచ్చాయని అనుకుంటున్నా. మ్యాక్సిమం ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి, ఓకేనా? ఇంకొకసారి అయితే ఎగ్జామ్ పెట్టరు, ఇదే లాస్ట్ ఎగ్జామ్, ఓకేనా? రేపు జరగబోయేదే లాస్ట్ ఎగ్జామ్ ఫర్ ఏపీ అయితే. మళ్ళీ సెకండ్ టైం అయితే కండక్ట్ చేయరు. రేపు ఎలాంటి సర్వర్ ఇష్యూ ఏమీ రాదు. మీరే మంచి మొబైల్ నెట్వర్క్లోనే ఉండండి. మీకు ఆ టైంలో ఏ కాల్ వచ్చినా దాన్ని ఆన్సర్ చేయొద్దు, కట్ చేయొద్దు. కట్ చేస్తే కొంత ట్రూ కాల్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు కట్ కూడా చేయొద్దు, కాల్ కూడా ఆన్సర్ చేయొద్దు. మ్యాక్సిమం వేరే ఫోన్ ఉంటే వైఫై ఆన్ చేసుకొని ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని టెస్ట్ అనేది రాయడానికి ట్రై చేయండి. సో కొందరు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, సో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి చూసండి. హాల్ టికెట్ నెంబర్లో ఏమో రిపోర్టింగ్ టైం 11:10 అని ఉంది, కానీ మెయిల్లో మాత్రం ఎగ్జామ్ 12:15కి వచ్చింది. ఇప్పుడు ఎగ్జామ్ వచ్చేసి 12:15 రాయాలి. వాళ్ళు వచ్చేసి ఎగ్జామ్ 12:15కే రాయాలి, అంతమించి ఎక్కువగా రాయకూడదు. హాల్ టికెట్లో ఉన్న టైం కాకుండా మెయిల్కి ఏదైతే లింక్ టైం వచ్చిందో అదే రాయాలి. అలానే గూగుల్లో సైలెంట్గా సెర్చ్ చేయొచ్చు లేదా క్వశ్చన్స్ అడుగుతున్నారు, అలా సెర్చ్ చేయకూడదు. అలా సెర్చ్ చేసినా మాట్లాడినా ఏం చేసినా మీ మూమెంట్ తెలిసిపోతుంది. మీరు సెర్చ్ చేయాలంటే కింద చూడాలి కదా, మీరు వచ్చేసి ఫుల్ బాడీ ఉంటుంది. ఇంకెక్కడ చూస్తారు? మీరు చూస్తే మీ ప్లాంక్ వైపు చూడాలి. ప్లాంక్ వైపు కాకుండా ఇంకెటువైపు చూసినా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేదే ఉండదు, రిజెక్ట్ చేసేస్తారు ఖచ్చితంగా. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో 10, సెకండ్ ఇయర్లో 10, డిప్లొమా చేస్తే 3 years వరకు ఎవ్రీ 10K వస్తుంది. అండ్ నెక్స్ట్ బీటెక్, ఓకేనా? ఎంపీసీ వాళ్ళకి బీటెక్ చేస్తే 40,000 to 60,000 వరకు వస్తుంది. అలానే ఎవరైతే ఇప్పుడు డిప్లొమా చేసి నెక్స్ట్ వాళ్ళకి ఈసెట్ ఉంటుంది, వాళ్ళకు కూడా సేమ్ ఇంజనీరింగ్ వెళ్తారు కదా. సో వాళ్ళకి వచ్చేసి కూడా మినిమం 45,000 to 60,000 వరకు హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ ఛాన్స్ అయితే ఎవరు మిస్యూజ్ చేసుకోవద్దు. సో దయచేసి మీరు ఎగ్జామ్ వచ్చేసి సింగిల్గా రాయండి, ఎవరి హెల్ప్ తీసుకోవద్దు. వాళ్ళకి ఏ చిన్న డౌట్ వచ్చినా సరే మీ స్కోరింగ్ మీద ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. అలానే మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను 2 mealsకి పెట్టుకున్నా, నాకు బోత్ హాల్ టికెట్స్ వచ్చాయి, నేను 2 రాయొచ్చా, 1 రాయొచ్చా, 2 రాస్తే బెస్టా? సో ఇది నైస్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఏంటంటే కిందసారి ఎలా జరిగిందంటే ఒకేసారి ఎగ్జామ్ పెట్టారు, అందరికీ ఒకే టైం కాబట్టి అప్పుడు ఎన్ని వచ్చినా సరే ఒకటే రాసేవాళ్ళు. ఇప్పుడేంటంటే అర్థం కాకపోతే మళ్ళీ వినండి. మీరు
తెలివిగా ఫాదర్ సన్ ఉన్నారనమాట. సో ఫాదర్ అప్లై చేస్తారు సన్నకు తెలియకుండా, సన్నకు తెలియకుండా ఫాదర్ అప్లై చేస్తారు, అలానే సన్ అప్లై చేసుకున్నాడు అనమాట. సో వీళ్ళకి బ్యాచ్ 1 బ్యాచ్ 2 ఎగ్జామ్ వచ్చింది. సో వీళ్ళు ఏం చేయాలంటే ఒక ఎగ్జామే రాయాలి ఏదో ఒకటి, ఎందుకంటే మీరు రెండు రాస్తే ఖచ్చితంగా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే మీ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ 10th మార్క్స్ మేము ఒకటయ్యే ఉంటుంది. సో కాబట్టి మిమ్మల్ని రిజెక్ట్ అయ్యే ఛాన్సే ఉంటుంది, రిజెక్ట్ చేసే ఛాన్సే ఉంటుంది. సో మీరు ఏదో ఒకటి బ్యాచ్ 1లోనైనా రాయండి, బ్యాచ్ 2లోనైనా రాయండి. ఇలా వస్తే ఒకవేళ, ఇది రేర్ కేసు నాకు తెలిసి, మ్యాక్సిమం ఎవరు ఇలా చేసుకోవద్దు. అనుకోకుండా అది వచ్చేసింది, సో మ్యాక్సిమం అలా చేసుకోవద్దు, సరేనా? సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఎగ్జామ్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఎవరికి ఏ డౌట్ ఉండకూడదు. సో ప్రతి ఒక్కరికి మెయిల్స్ రావడం జరిగింది, ఎలా ఓపెన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అందరూ బాగా రాయండి, ఆల్ ద బెస్ట్. వాళ్ళు సెలెక్ట్ చేసేది అయితే నియర్లీ 250 to 300 మెంబర్సే, ఓకేనా? నేను ముందే చెప్తున్నా, 250 నుంచి 300 మందే. అందరూ మీరు ఉండాలని కోరుకోండి, ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఆల్ ద బెస్ట్ ఆల్ స్టూడెంట్స్.